ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మంచి ఫలితాలు ఏమున్నాయి, జాగ్రత్త పడవలసినవి ఏమున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా గ్రహస్థితి చూసుకుందాం. కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు 22వ తేదీ. 23, 24, 25, 26, 27, 28 తేదీల కల్లా మేషం నుంచి కర్కాటక రాశిలోకి మారుతాడు. మరియు అదేవిధంగా రవి, గురు, బుధులు కలిసి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో 23వ తేదీకి కర్కాటకంలోకి మారుతాడు. ఇక కుజుడు, కేతువు సింహంలో కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్కరికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి ఏలినాటి శని రాశిలోని శని సంచారం జరగడం, ఏలినాటి శని జరగడం అనేటువంటిది కొంత స్ట్రెస్సు, లేట్ అవ్వడము, బద్ధకం ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో, ధన విషయంలో, ధనస్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. కాకపోతే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశాలు ఇక్కడ దొరుకుతున్నాయి కదా అనేటువంటి స్థలాలను కానీ గృహాలను కానీ కొనుగోలు చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీకు 23వ తేదీ తర్వాత నుంచి ఎవరినైనా మీ బంధువర్గంలో వారిని ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకునేటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కుజుడు, కేతువు 6వ స్థానంలో సంచరిస్తున్నందుకు ముఖ్యంగా మీనలగ్నం వారికి తండ్రితోని అప్పుల విషయంలోని, ముఖ్యంగా తండ్రి గారితో ఉండేటువంటి కర్మ కాస్త ఎక్కువగా ఉంటుందని మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. అక్కడ మీకు పూర్వజన్మ కర్మస్థానంలో, తండ్రి స్థానంలో, ముఖ్యంగా అంతే రవి తండ్రికి కారకుడు కాబట్టి ఆ యొక్క స్థానంలో కుజుడు, కేతు ఉన్నందుకు కాస్త తండ్రి గారి ఆరోగ్యం విషయంలోని, మరియు తండ్రి గారితో ఉండేటువంటి కొన్ని కర్మలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ఇట్లాంటి కొన్ని లేదా చిన్న చిన్న ఘర్షణలు ఇటువంటివి ఏర్పడతాయి. ఇక మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం తొందరపడి మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. 12వ అధిపతి ఎంతైనా సరే లగ్నంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఇదేంటంటే కొంతవరకు కర్మని తొలగించేటువంటి సమయం. ఆ రకంగా ఇది మంచి ఫలితాలు వస్తుంది. కాకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి మంచిదని చెప్పుకోవచ్చు. 2వ స్థానంలో శని ఉంటూ శుక్రుడు ఉంటూ శని 2వ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకి, వాళ్ళ సందేహాలకు కూడా ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు మనకి మౌఢ్యమి నడుస్తుంది. మౌఢ్యమిలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటివి చేయకూడదు అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. అసలు మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాలలో ఏమని చెప్పారు, ఎందుకంటే అవి ప్రామాణికం. మనకి గృహప్రవేశాలు లేనట్లయితే మనకి వివాహాలు ఇటువంటి శుభకార్యాలకి మాత్రమే, అంతేగాని చాలామంది తెలియక జాబ్లో జాయిన్ అవ్వాలా వద్దా అండి అని అడుగుతుంటారు. జాబ్లో జాయిన్ అవ్వడానికి మీకు సంబంధం లేదు. అలాగే ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభించడానికి పనికిరాదు. మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాము, కొద్దిగా మౌఢ్యమి సమయంలో మంచిది కాదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, నిత్యం చేసేటువంటి కర్మలకి మౌఢ్యమికి సంబంధం లేదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడం. అదేవిధంగా ఈ మౌఢ్యమి రోజు, ఈ మౌఢ్యమి సమయంలో ఈ నెల రోజుల పాటు ఉన్నటువంటి గురువు అస్తంగత్వ దోషము, ఈ గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో గనక గురువు అస్తంగత్వ దోషంలో ఉన్న జాతకం అయినట్లయితే అది లగ్నం నుంచి ఎన్నో అధిపతో దానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మేషం వారైతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, వృషభం వారైతే షేర్ మార్కెటింగ్ అండ్ వ్యాపారాల విషయాల్లో, మిథునం వారైతే జాబ్ విషయంలోని, కర్కాటకం వారైతే కాస్త అప్పులు ఇవ్వడం బ్యాంకు ద్వారా అప్పులు, అదేవిధంగా తండ్రి గారి విషయంలో లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో, సింహం వారైతే కాస్త మీరు షేర్ మార్కెటింగ్ అండ్ సంతానాన్ని పొందేటువంటి అంశాల్లో, కర్కాటకం వారు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు లేదా వివాహం ఎలాగో చేసుకోరు, బట్ అటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలోని, తులవారు కనుక తీసుకున్నట్లయితే కన్యావారికం అది. తులవారికి ఏంటంటే ముఖ్యంగా మీరు ఏదైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, అగ్రిమెంట్స్ రాసుకోవడం ఇట్లాంటి విషయాల్లో. అదేవిధంగా వృశ్చికం వారికి ధన సంబంధించిన మరియు ఈ విషయాల్లో, సంతాన సంబంధించిన విషయాల్లో,
ధనస్సు వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో, మకరం వారు ఇన్వెస్ట్మెంట్స్, సిబ్లింగ్స్ విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో, కుంభం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, మీనం వారు కెరీర్ విషయంలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ కానీ, మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్. ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ కానీ, మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్ వచ్చినప్పుడు దాని బలం పెరుగుతుంది అనేటువంటి చెప్పడం కోసం మాత్రమే గోచార గ్రహాలు చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని, లలితాంబిక అమ్మవారిని కనుక నిత్యము పారాయణం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రహస్థితి నుంచి మంచి ఫలితాలు అనేటువంటివి మీకు రావడం జరుగుతుంది.